మార్చుకోవడం అనేది ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లా పెనమలూరు అటు విజయవాడ పక్కన పార్థసారథితో పోటీ పడే కాన్స్టిట్యున్సీకి మారుతాడని కూడా వార్తలు వస్తున్నాయి. అలాగే మీకు నందిగామ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ అయ్యాక దేవినేని ఉమా మారాడు మీకు. అలాగే ఇప్పుడెందుకు చాలా రోజులకు ఈవెన్ టంగుటూరు ప్రకాశం మంత్రే ఆయన కూడా మొదట్లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక అంటే మద్రాస్ స్టేట్లో హార్బర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నట్టు గుర్తు. సబ్జెక్టు కరెక్షన్ ఇవన్నీ 40 ఏళ్ళ 50 ఏళ్ళ చరిత్ర కనుక ఒక చిన్న పొరపాట్లు ఉండొచ్చు. ఆ తర్వాత ఆయన ఎస్కోట శృంగవరపు కోట నుంచి ఎమ్మెల్యే అయ్యాడు. తర్వాత ఒంగోలుకు మారాడు. సో టంగుటూరు ప్రకాశం మంత్రులే మారాడు ఇప్పుడు కాదు. సో బెజవాడ గోపాల్ రెడ్డి మారాడు. మీకు నీలం సంజీవరెడ్డి ఆయన అనంతపురం శ్రీకాళహస్తి మారినట్టు గుర్తు నాకు. అలాగే మీకు ఇలా మారిన వాళ్ళు చాలామంది నాయకులు ఉన్నారు. మీకు ఆనంద్ రామనారాయణ రెడ్డి ఆత్మకూరు, వెంకటగిరి, నెల్లూరు ఆయన 3 నియోజకవర్గాల్లో పోటీ చేసిన హిస్టరీ ఉంది. సో ఇట్లా ఒక్కరు కాదు, మన పేర్లు చెప్పుకుంటూ పోతే చాలామంది నాయకులు సందర్భోచితంగా నియోజకవర్గాలు మారుస్తూ ఉంటారు. పాయకరావుపేట నుంచి టీడీపీ ఎమ్మెల్యేను కొవ్వూరుకు పంపించారు, కొవ్వూరు ఎమ్మెల్యేను తిరువురుకు పంపించారు. ఇప్పుడు మళ్ళీ తిరిగి పాయకరావుపేట పంపిస్తారా అనే చర్చ కూడా నడుస్తుంది. సో ఇలా ఒక్కరిద్దరు కాదు, మీకు చరిత్ర తీసుకుంటే చాలామంది నాయకులు మారుతుంటారు. ఈవెన్ పార్లమెంటుకు కూడా ఇప్పుడు పురంధేశ్వరి తీసుకుంటే బాపట్ల, విశాఖపట్నం, రాజంపేట, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి విశాఖపట్నం, నెదురుమల్లి రెడ్డి కూడా చాలా నియోజకవర్గాలు మార్చారు. సో ఇలా నియోజకవర్గాలు మార్చడం అనేది కొత్తేమీ కాదు. చాలామంది 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంటారు. ఇప్పుడు మీకు చిరంజీవి 2 నియోజకవర్గాల్లో పోటీ చేశారు. మొగల్తూరు, తిరుపతిలో రిటైన్ చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేశారు. 2 చోట్ల పోటీ చేశారంటే ఒకటే కదా ఉంచుకోగలిగేది. సో ఇలా ఇప్పుడు ఈటల రాజేందర్ హుజూరాబాద్ నుంచి కాకుండా గజ్వేల్ వచ్చి పోటీ చేశాడు. సో రేవంత్ రెడ్డి కొడంగల్ కాకుండా వచ్చి కామారెడ్డిలో పోటీ చేశాడు. కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న షబీర్ అలీ నిజామాబాద్ అర్బన్కు మారాడు. సో నియోజకవర్గాలు మారడం అనేది కొత్త కాదు. సో గతంలో చాలామంది నాయకులు చాలా సందర్భాల్లో మారారు. వాటన్నిటి మనం ట్రాన్స్ఫర్స్ అనలేం కదా. అంటే ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో ఇంకా కూడా ఈజీ. ఇప్పుడు 50 ఏళ్ల క్రితం రాష్ట్ర స్థాయి నాయకులు ప్రజలందరికీ తెలిసిన నాయకులే మారగలిగేవారు. ఇప్పుడైతే నాయకుడు ఒకప్పుడు ఒక స్థాయి ఈవెన్ మంత్రి స్థాయి నాయకుడు ఉన్నా కూడా ప్రజలందరికీ తెలుస్తున్నారు. ఎందుకంటే టెలివిజన్ వచ్చింది, డిజిటల్ మీడియా వచ్చింది, సోషల్ మీడియా వచ్చింది. తర్వాత డీలిమిటేషన్ వల్ల కూడా ఏమవుతున్నాయంటే కాన్స్టిట్యున్సీస్ ఒక నియోజకవర్గంలో ఉన్న మండలాలు ఇంకో నియోజకవర్గానికి పోతున్నాయి. దానివల్ల ఏంటంటే మోర్ దెన్ 1 నియోజకవర్గాల్లో ఆయనకు పొలిటికల్ బేస్ ఉంటుంది. సో పక్క నియోజకవర్గానికి కూడా పొలిటికల్ బేస్ ఉంటుంది. సో ఆ జిల్లాలో రాజకీయ నాయకుడిగా ఉంటాడు. అందువల్ల జిల్లా అంతటా కూడా పొలిటికల్ బేస్ ఉంటుంది. అల్టిమేట్గా అభ్యర్థుల కన్నా కూడా పార్టీని చూసి, ముఖ్యమంత్రిని చూసి ఓటు వేసినప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు అన్నది కూడా క్రైటీరియాగా లేకుండా పోతుంది. కొన్నిసార్లు మరి అకస్మాత్తుగా ఎన్ఆర్ఐలు లేదు ఇంకెవరో రాజకీయాల సంబంధం లేని వాళ్ళు కూడా సడన్గా వచ్చి ఒక పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలుస్తున్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. సో ఇలా ఫ్యాక్టర్స్ అనేకం ఉంటాయి. అందువల్ల అదేది నేరమేం కాదు. రాజకీయాల్లో అన్ని పార్టీలు చేసే పని నియోజకవర్గాలను షిఫ్ట్ చేస్తుంటారు. సో అది అక్కడ ప్రజల వ్యతిరేకత ఉండడం వల్లనే షిఫ్ట్ చేస్తున్నారంటే పాసిబుల్. ఆ నియోజకవర్గంలో ప్రజల వ్యతిరేకత ఉన్నప్పుడు పక్క నియోజకవర్గంలో ఉండకపోవచ్చు కదా. ఆ నియోజకవర్గంలో కూడా ప్రజల వ్యతిరేకతతో సంబంధం లేకుండా కూడా మార్చచ్చు. ఇప్పుడు సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా మార్చచ్చు. ఇప్పుడు మీకు మంగళగిరిలో కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ మార్చారు అంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి పట్ల వ్యతిరేకత కన్నా కూడా అక్కడ పద్మశాలి సామాజిక వర్గానికి ఇస్తే ఉపయోగపడుతుంది అనే ఒక అంచనా కచ్చారు మార్చారు. గాజువాకలో కూడా అలాగే మార్చారు. సో అందువల్ల మార్పుకు అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి. మార్పు ఏం బలహీనత కాదు, బలము కాదు. అదొక వ్యూహాత్మకం మాత్రమే. దాన్ని ట్రాన్స్ఫర్స్ అనలేం. ఒక రాజకీయ నాయకుడు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. నరేంద్ర మోడీ గుజరాత్ నుంచి వెళ్ళి వారణాసిలో పోటీ చేయలేదా? ఇందిరాగాంధీ మెదక్లో ఇక్కడ నుంచి పోటీ చేయలేదా? రాహుల్ గాంధీ అమేథీ నుంచి ఏకంగా కేరళ వెళ్ళి వాయనాడ్లో పోటీ చేయలేదా? సోనియా గాంధీ బళ్ళారి నుంచి పోటీ చేయలేదా? పివి నరసింహారావు పోటీ చేశారు మీకు మహారాష్ట్ర నుంచి. సో చిక్మగళూరు నుంచి ఇందిరాగాంధీ పోటీ చేశారు. సో ఇలా చాలా సందర్భాల్లో నాయకులు ఇతర ప్రాంతాల నుంచి పోటీ చేస్తుంటారు. తెలుగు బిడ్డ అయిన పివి నరసింహారావు మహారాష్ట్ర నుంచి పోటీ చేయలేదా? తర్వాత ఆయన తెలంగాణ ప్రాంతంలో పుట్టిన
నరసింహారావు నంద్యాల నుంచి పోటీ చేయలేదు. ఇలా చాలా సందర్భాల్లో చాలా చోట్లకి వెళ్ళి పోటీలు చేస్తుంటారు. దట్ ద పార్ట్ ఆఫ్ ద పొలిటికల్ స్ట్రాటజీ. సార్ అంటే ఈ కోణంలోనే ఒక 3 కేస్ స్టడీస్ ఉన్నాయి సార్. అంటే గత ఎన్నికల్లో ఇదే ఏపీలో సీట్లు మార్చి టీడీపీ ఘోరంగా దెబ్బతింది అని, దాన్నే ఈసారి జగన్ కాపీ కొడుతున్నారు అని నెంబర్ 1. నెంబర్ 2 సార్, తెలంగాణలో ఎమ్మెల్యేలందరికీ సిట్టింగ్లకు టికెట్లు ఇచ్చి ఇక్కడ బీఆర్ఎస్ పరాజయం పాలైందని. ఇంకొక కేస్ స్టడీ ఏంటంటే కర్ణాటకలో బీజేపీ కూడా సిట్టింగ్లు మార్చింది, అయినా కూడా ఆ పార్టీ అక్కడ పరాజయం పాలైందని. ఈ 3 కేస్ స్టడీస్ని ఎట్లా చూస్తారు? అంటే మూడు రాష్ట్రాలు 3 భిన్నమైన రాజకీయ పరిస్థితులు, అంతటా ఒకటే ఉండదు కదా. ఇప్పుడు అన్నిటికీ ఒకే మంది ఉండదు. సో రకరకాల అన్నిటికీ జిందా తిలస్మత్ ఉండదు. మనకు రాజకీయాల్లో జిందా తిలస్మతులు ఉండవు. జిందా తిలస్మత్ అంటే సర్వరోగ నివారణలాగా పనిచేస్తుందేమో. సో రాజకీయాల్లో యూనిఫార్మిటీ ఉండదు. ఒక్కొక్క స్థితిలో ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంటుంది. ఇప్పుడు కాపీ కొట్టడం అంటే ఏమన్నా మంచిది, కాపీ ఎప్పుడైనా కొట్టుకోవచ్చు కదా. అయినా మార్చి తీవ్రంగా చంద్రబాబు దెబ్బతింటే ఆ దెబ్బతినే ఊహానికి జగన్ కాపీ కొడతాడు. సో డెఫినెట్గా ఇప్పుడు మీరు అన్నట్లు కర్ణాటకలో కాంగ్రెస్ కూడా మార్చింది. అట్లంటే బీజేపీ మార్చి ఓడింది అనేది చెప్తున్నారు, కాంగ్రెస్ మార్చి గెలిచింది కదా, దాని సంగతి ఏంటి? సో అందువల్ల మార్చడం అనేది చాలా చోట్ల జరుగుతాయి. మారిస్తేనే గెలుస్తారు, మారిస్తే ఓడుతారు అని ఎక్కడా సూత్రీకరణ చేయలేము. అక్కడున్న పరిస్థితులను బట్టి ఉంటుంది. అన్పాపులర్గా ఉన్న నేతల్ని మారిస్తే లాభం అవుతుంది, పాపులర్గా ఉన్న నాయకుల్ని మారిస్తే నష్టమవుతుంది. అందువల్ల ఆ ఎమ్మెల్యే పాపులర్గా ఉన్నాడా లేడా అన్నది క్రైటీరియా అయితే తప్ప మార్చడము మార్చకపోవడం అనే ఒక సాధారణ సార్వత్రిక సూత్రీకరణ ఎక్కడా ఉండదు. మీకు తెలంగాణలో కూడా ఎందుకు వచ్చింది ఈ చర్చ అంటే కనీసం ఒక 40 మంది ఎమ్మెల్యేల పైన తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉండే. సో అది బీఆర్ఎస్ను దెబ్బతీస్తుంది అనేది అందరము చెప్పారు. నాలాంటి వాళ్ళని కూడా చెప్పాం. ఇంటర్వ్యూలలో కేటీఆర్ కూడా చెప్పాడు, మేము కూడా సార్కి చెప్పాం, నా టికెట్లు కనుక మారిస్తే 40 మందిని మారిస్తే, కొద్దిమంది 40 ఫిగర్ అని చెప్పలేదు, మాకు 100 సీట్లు వస్తాయని కూడా చెప్పారు. అయినా కేసీఆర్ సార్ వినలేదు. మనతో ఇన్నేళ్ళు ట్రావెల్ చేశారు కనుక వాళ్ళకి కంటిన్యూ చేద్దాం. కేసీఆర్ సార్ కూడా వినకపోవడానికి కూడా కారణం ఉంది. కేసీఆర్ అంటే అమాయకుడు, రాజకీయాలు తెలియనోడు కాదు. అయినా వినకపోయడానికి కారణం ఏంటంటే ఎన్నికలకు ముందు 30-40 మంది కనుక సీట్లు ఇవ్వకపోతే వాళ్ళందరూ వెళ్ళి కాంగ్రెస్లోనో బీజేపీలోనో చేరుతారు. నానా రచ్చ చేసి పార్టీ పని అయిపోయింది, కేసీఆర్ పని అయిపోయింది అని రణగుణ ధనులు చేసుకుంటూ వెళ్తారు. ఆ రప్చర్ వల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది. ఆ రప్చర్ వల్ల పార్టీ బాగా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది అనేటువంటి పర్సెప్షన్ ప్రజల్లోకి పోతుంది అని కేసీఆర్ అనుమానించారు. అందువల్ల తన పట్ల ఉన్న సానుకూలత ఎమ్మెల్యేల పట్ల ఉన్న వ్యతిరేకతను జయిస్తుంది అని అంచనా వేశాడు. ఎందుకంటే ఆ సమయానికి కేసీఆర్కు పోటీగా ఏ లీడర్ ఎమర్జ్ కాలే. మనకు గుర్తుంటే ఆ సమయంలో ఇంకా కాంగ్రెస్ నుంచి పలానా వారు ముఖ్యమంత్రి అనే క్వశ్చన్ లేదు. అప్పటికి అనేక మంది పోటీ పడుతున్నవారే. కాలక్రమేణా జరిగింది ఏంటంటే ఎన్నికల షెడ్యూల్ వచ్చి నా ఎన్నికల ప్రచార కార్యక్రమం జరుగుతున్న కొద్దీ రేవంత్ రెడ్డి ఎమర్జ్ అయ్యారు. రేవంత్ రెడ్డి ఎమర్జ్ అయి కేసీఆర్కు ముఖ్యమంత్రి పదవికి పోటీ అనే స్థాయికి వచ్చారు. ఇవాళ అనేక పోస్ట్ పోల్ స్టడీస్ కూడా చెప్తున్నది ఏంటంటే చాలా కేసీఆర్కు వివిధ వర్గాలలో రేవంత్ రెడ్డి గట్టి పోటీ అయ్యారు ముఖ్యమంత్రి ఛాయిస్గా. యువతరం యంగర్ ఓటరు అప్ టు 35 ఇయర్స్ వరకు ఉన్న ఓటర్లు, ఇలాంటి పురుష ఓటర్లు మేల్ ఓటర్లలో కేసీఆర్ కన్నా కూడా రేవంత్ రెడ్డిని సీఎంగా కోరుకున్నారు. మహిళా ఉమెన్ ఓటర్సు, ఓల్డర్ ఓటర్సు మీకు కేసీఆర్ను సీఎం, ముస్లిం ఓటర్సు రేవంత్ కన్నా ఎక్కువ కేసీఆర్ను కోరుకున్నారు. బట్ స్టిల్ రేవంత్ వెనకబడలే. సో ఈ మార్పు అనేది ఎప్పుడు వచ్చింది? ఇది ఎన్నికల ప్రచార సమయంలో వచ్చింది. అందువల్ల అప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ ఇమేజ్తో ఎమ్మెల్యేల పట్ల ఉన్న ఒక అన్పాపులర్ ఎమ్మెల్యేస్ ఉండే ప్రాబ్లంను కూడా ఓవర్కమ్ చేయొచ్చు అని అప్పుడు అంచనా. సో ఆ రోజుల్లో అది అంచనా. ఇప్పుడు ఏమవుతుందంటే మనకు పోస్ట్ మార్టం చేసినాక ఈజీగా బ్లేమ్ చేయొచ్చా, కేసీఆర్ అంత తెలియదు ఒక పని చేశాడా, ఎమ్మెల్యేలు మార్చలేదా అని. పోస్ట్ మార్టం ఈజ్ వెరీ ఈజీ. కానీ ఆ రోజున్న సిచ్యువేషన్ వీళ్ళు రప్చర్ చేస్తారని ఒకటి, 2 కేసీఆర్ ఇమేజ్తో యాంటీ ఇన్కంబెన్సీ కాన్స్టిట్యున్సీ లెవెల్ యాంటీ ఇన్కంబెన్సీని ఎదిరించవచ్చు అని అనుకున్నారు. దట్ వాజ్ వన్ స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ తప్పని నేను మాలాంటి వాళ్ళు ఆ రోజు కూడా అన్నాం, ఇప్పుడు అనడం కాదు. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో భిన్నమైన అంచనాలు ఉండే. కేసీఆర్ది అంచనా కూడా కొంతమంది రైట్ అన్నారు. బట్ ఏదైనా అల్టిమేట్గా తెలంగాణలో
బీఆర్ఎస్ ఓటమికి ఎమ్మెల్యేల పట్ల ఉన్న వ్యతిరేకత డెఫినెట్గా ఒక ముఖ్యమైన కారణం, అందులో అనుమానం లేదు. ఇంకొకటి కూడా ఏంటంటే తెలంగాణలో ఇప్పుడు లోక్నీతి సిఎస్డిఎస్ వల్ల హిందూ వాళ్ళ పోల్ స్టడీ చెప్పింది ఏంటంటే 38% క్యాండిడేట్ని చూసి ఓటేశారు, 14% సీఎం చూసి ఓటేశారు. ఇలా ఎవరు అంచనా వేయలేదు. సో ముఖ్యమంత్రి ఎవరు అనే అంశము తెలంగాణలో ఓటు వేసడానికి ఒక ప్రధానమైన ఆ ఫ్యాక్టర్గా లేకుండా పోయింది. 38% ఎమ్మెల్యేని చూసి 32% పార్టీని చూసి ఓటేశారు. అంటే 70% ముఖ్యమంత్రితో సంబంధమే లేదు. సో ఒక్కో 10% పార్టీ హామీలో చూసి ఓటేశారు. అంటే 80%, కేవలం 14% మాత్రమే ముఖ్యమంత్రి ఎవరు అనే అంశం ఆధారంగా ఓటేశారు. అక్కడ కూడా రేవంత్ రెడ్డి పోటీగా ఎమర్జ్ అయ్యారు. సో అందువల్ల బీఆర్ఎస్ దెబ్బతింటానికి కారణం. ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు ఇదే ఫ్యాక్టర్స్ ఉండాలని రూల్ లేదు కదా. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ కూడా 40-50 మందికి టికెట్లు ఇవ్వరు అని అంటున్నారు. సో 40-50 మంది టికెట్లు ఇవ్వనప్పుడు వారు బయటికి వచ్చి తెలుగుదేశంలో చేరతారా? అక్కడ సమస్య ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు తేడా ఉంది. తెలంగాణలో బీజేపీ కూడా ఎమర్జ్ కావడంతో ఆప్షన్ ఉండే, ఆప్షన్ ఏ కాంగ్రెస్, ఆప్షన్ బి బీజేపీ. సో బీజేపీలో చాలా సీట్లు ఖాళీ ఉండే. అంటే ఇప్పుడు మనం ఓ బస్సు ఎక్కితే సగం సీట్లు ఖాళీ ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందో అట్లుండే పరిస్థితి. సో పట్టుమని 40 సీట్లలో కూడా బీజేపీకి బలమైన అభ్యర్థులు లేరు. అందువల్ల ఎక్కడ ఎవరు వచ్చినా అకామిడేట్ చేసుకునే పరిస్థితిలో ఒక బలమైన పార్టీ, థర్డ్ పార్టీ ఉండే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అది లేదు. ఉన్నదల్లా టీడీపీ, జనసేన. ఆ జనసేన టీడీపీ కలుస్తాయి. వైసీపీలో సీట్ రాకపోతే ఎక్కడికి పోవాలి? టీడీపీ జనసేన కూటమిలో చేరాలి. అక్కడ ఆల్రెడీ అభ్యర్థులు ఉన్నారు, అక్కడ ఆల్రెడీ ఇద్దరు కొట్టుకుంటున్నారు. సో టీడీపీ తరఫున ఒకరు, జనసేన తరఫున ఒకరు ఉన్నారు. ఇప్పుడు మూడో వ్యక్తి కాకపోతే అక్కడ ఏమో అవకాశం వస్తుంది. అందువల్ల వైసీపీలో ఇంకో మార్గం ఉంటుంది కదా, ఉండకనే తప్పదు. ఎందుకంటే బయటికి వెళ్ళినా కూడా వేరేది లేదు. కనీసం ఇక్కడ పవర్ వస్తే మరి ఏదో రకంగా అకామిడేషన్ అవుతాము అన్న భావన కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఓకే, ఈసారి టికెట్ రాకపోయినా అధికారం అంటే వస్తే ఎమ్మెల్సీగానో ఇంకోటో ఏదో ఒక అడ్జస్ట్మెంట్ అవుతుంది అనే అంచనాతో ఉండొచ్చు. అందువల్ల అక్కడ ఇక్కడ ఒకే రకమైన ఫ్యాక్టర్స్ ఉంటాయనుకుంటే పొరపాటు. అంటే ఇదే క్రమంలో సార్, అంటే చంద్రబాబు ఒక బలమైన కామెంట్ చేశారు. అంటే నియోజకవర్గాలు ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్ ఇందాక మనం తమరు చెప్పినారు కదా, ఎస్సీ బీసీలను మాత్రమే బలి చేస్తున్నారు, మారుస్తున్నారు అని. ఇక్కడ ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎస్సీ కాదు, బీసీ కాదు కదా. అవును, రెడ్డిని మార్చి బీసీకి ఇచ్చారు కదా. సో అది ఎస్సీ బీసీలో మారుస్తారు అంటే మీకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎస్సీ కాదు కదా, ఆనంద రామనారాయణ రెడ్డి ఎస్సీ కాదు కదా, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఎస్సీ కాదు కదా. సో ఇప్పటికీ మనకు ఒక్క ఉండవల్లిలో శ్రీదేవి మినహా